హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ వీడియోలో ఏంటంటే మేమైతే తిరుమల వెళ్ళాము. ఇప్పుడు కాదు కానీ చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఇయర్ వెళ్ళే వాళ్ళము. మధ్యలో కొన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది అనమాట. అది కూడా శ్రీవారి మెట్ల ద్వారా వెళ్తున్నాము. సో అందుకని మేము ముందుగా తిరుపతి వచ్చి ఇక్కడ టోకెన్స్ తీసుకుంటున్నాము. చాలామంది అంటే చాలామంది క్యూలో ఉన్నారనమాట టోకెన్స్ కోసం. అప్పుడు ఏంటంటే టోకెన్స్ తీసుకున్న వాళ్ళకే ఉన్నదనమాట. అది ఇప్పుడు కాదు, కొన్ని డేస్ అయిపోయింది ఆల్రెడీ, కొన్ని మంత్స్ అయ్యింది. నేను అప్పటి నుంచి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేయడానికి ఇంత టైం తీసుకున్నాను అనమాట. సో తిరుమల వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది కదా, ఆ శ్రీవారి ఆశీస్సులు మనందరికీ కూడా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. ఇదైతే శ్రీవారి మెట్లు ఫస్ట్ మెట్ అనమాట. ఫస్ట్ మెట్టుకి వెళ్ళే ముందు శ్రీనివాసుడి నామం ఉంటుంది కదా, శంఖ చక్రాలు ఉంటాయి. వాటికి అక్కడ మనము పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించుకోవచ్చు. సో లేదంటే కొందరు నార్మల్గానే అలా వెళ్ళిపోతూ ఉంటారు కదా, అలా అనమాట. ఇప్పుడైతే మేము ఇక్కడ బొట్లు కూడా పెట్టుకుంటూ వెళ్తున్నాం అనమాట. జస్ట్ పసుపు కుంకుమ అండ్ పెట్టేసుకొని వెళ్తూ ఉంటాము మెట్టుకి. శ్రీవారి మెట్లు ఏంటంటే అలిపిరి మెట్లు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ టైం పడుతుంది అనుకుంటాము. శ్రీవారి మెట్లు అయితే హెల్త్ బాగాలేని వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది. అంటే హార్ట్ అటాక్స్ అలాంటి వాళ్ళకు ఉండే వాళ్ళకి, బీపీ ఉండే వాళ్ళకి. ఎందుకంటే ఈ మెట్లు ఏంటంటే డైరెక్ట్గా ఇలా ఉంటాయి. శ్రీవారి మెట్లు అయితే కొంచెం మధ్యలో రోడ్ వస్తూ కొంచెం స్లాబ్గా ఉంటూ కొన్ని స్టెప్స్ ఉంటూ కొంచెం నార్మల్గా ఉంటుంది కదా, ఇవైతే కొంచెం కష్టం అనిపిస్తుంది. సో అందుకని మేమైతే మెట్లు ఎక్కుంటూ ఉన్నాం అనమాట. పైనుంచి వ్యూ చూపిస్తాను చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మధ్యలో మాకు కొన్ని ఇయర్స్ అయితే గ్యాప్ వచ్చేసింది. అంటే అంటాం కదా, ఇంకా మనకి ఆయన పిలుపు లేనిదే రాలేమని. మేము పుట్టినప్పటి నుంచి, మేము పుట్టక ముందు కూడా మా అమ్మ వాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు ఎవరి ఇయర్. మేము పుట్టినాక కూడా వెళ్తూనే ఉండేవాళ్ళము. తర్వాత అయితే గ్యాప్ వచ్చేసిందని చెప్పాను కదా. సో అలాగా శ్రీవారి మెట్లు మేము ఇంతకుముందు అటు సైడ్ మెట్లు వెళ్ళాం, కానీ సో ఈ మెట్లు వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైము. శ్రీవారి మెట్లు కొంచెం టఫేనండి, అందరూ కూర్చుంటూ వెళ్తూ ఉన్నారు. ఇంకా సో మేమైతే ఇలా బొట్లు పెట్టుకుంటూ అక్కడక్కడ కూర్చుంటూ వెళ్తూ ఉన్నాము. మేము కూడా బాగాలేదండి, 3 hours సంథింగ్ మినిట్స్లో మేము వెళ్ళిపోయాము. ఇప్పుడైతే గుర్తు కూడా లేదు. యాక్చువల్గా చాలా మంత్స్ అయిపోయింది. అప్పటి నుంచి వీడియో పెడదాము, ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని అనుకుని అక్కడైతే టోకెన్స్ తీసుకున్నాము. అప్పుడైతే డెఫినెట్గా టోకెన్స్ తీసుకోవాలి, లేదంటే చాలా లేట్ అయిపోతుంది అన్నారని. సో ఇప్పుడైతే అంతేం లేదనుకుంటాను, మామూలుగానే వెళ్ళిపోతున్నారు. టోకెన్స్ ఎవరైతే తీసుకుంటున్నారు లేరు. మేమైతే ఈవినింగ్ బయలుదేరామండి. శ్రీవారి మెట్లు ఇంకా గంటలో క్లోజ్ చేస్తారా, 1:30 క్లోజ్ చేస్తారనగా వెళ్ళిపోయాము. అయితే అవి నల్లమూతి కోతులు ఉంటాయి కదా, ఏమొస్తున్నాయి ఒక పక్క చూడడానికి బాగా అనిపిస్తుంది, కానీ ఎక్కడ పెరుగుతాయని భయం వేసింది. చూడండి వ్యూ ఎంత బాగుందో పైనుంచి చూస్తూ ఉంటేను. చాలా అంటే చాలా బాగుంది కదా. మీలో ఎంతమంది ఇలా శ్రీవారి మెట్లు నడిచి వెళ్ళారో, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. మాకైతే చాలా బాగా అనిపించేసింది కూడాను. ఎంతంటే అన్ని నొప్పులు ఏమి ఉండవు, అంటే ఆయాసం వస్తుంది అనమాట. కానీ ఒక్కసారి ఆ శ్రీవారిని దర్శించుకుంటే, మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఇంకా లగేజ్ ఇస్తాం కదా మనం అక్కడ కింద. సో ఆ లగేజ్ అంతా కలెక్ట్ చేసుకొని ఇంకా రూమ్స్ తీసుకుందామంటే వర్షం పడిపోయింది. రూమ్స్ అయితే లేవు, ఇంకా క్లోజ్ చేసేసారు. మళ్ళీ కాసేపు ఇంకేం చేస్తాం మనం, అక్కడ వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి కదా, అక్కడ కూర్చునేసి ఇంకా మేమైతే మళ్ళీ తెల్లవారుజామున అయితే ఓపెన్ చేశారు. ఇంకా అప్పుడు రూమ్స్ తీసేసుకొని, మాకు ఎలాగో బై గాడ్స్ గ్రేస్ నైటే, ఎప్పుడు 10:30కి నైటే స్టార్ట్ చేశారనమాట. అంటే రూమ్స్ అయితే ఇవ్వట్లేదు, జస్ట్ క్యూ లైన్లో ఉండిపోతారు. మన వాళ్ళ గురించి తెలిసిందే కదా, క్యూ లైన్లో ఉండిపోయారు. మేము కూడా ఇంకా అప్పుడే ఉండిపోయాము. సో అప్పుడు క్యూ లైన్లో ఉండిపోయి అప్పటి నుంచి ఉంటే తెల్లవారుజామున 4:30కేమో రూమ్స్ ఇచ్చారు. అప్పుడు మనకంతా క్యూలోనే ఉన్నారు పాపం, మా అక్క మా నాన్న ఇద్దరు. సో వాళ్ళు ఇంకా వచ్చేసరికి మేము అప్పుడు దాకా ఆడే కూర్చున్నాం, బయట పడుకొని కూడా ఉన్నాం లేండి. అక్కడ ప్లేసులు ఉంటాయి కదా బాగా, కాకపోతే వర్షం వచ్చింది కాబట్టి కొంచెం ప్లేసులు అంటే కష్టం అయిపోతుంది. చూడండి అసలుకి క్రౌడ్ ఎంత ఉందో. ఇంకా పైకి వెళ్ళిపోయాము, దర్శనం అయిపోయింది బాగా. సో ఇంకా దర్శనం అయిపోయాక రూమ్కి వెళ్ళిపోయాము. ఈవినింగ్ అలా అయింది మాకు, ఎందుకంటే మాకు ఆఫ్టర్నూన్ ఇచ్చారు. సో ఆఫ్టర్నూన్ ఇచ్చారు కాబట్టి మేము దర్శనం ఒక పట్టింది లేండి, దర్శనానికి కూడా 2 hours. మనం అంటే తిరుమల అంటే అంతమంది ఉంటారు కదా, కొంచెం చెప్పలేము. మనమేం విఐపి దర్శనాలు కాదు కదా. సో బాగా ప్రశాంతంగా జరిగింది దర్శనం అయితే. సో ఇంకైతే ఇక్కడ వచ్చేసి ఇంకా కొబ్బరికాయ కొట్టుకున్నాం అనమాట బయట. ఇంకా షాపింగ్స్లో ఏమైనా చూద్దాం అనుకొని, ఇంకా మా అలాగా ఈవినింగ్ వస్తాం కదా అప్పుడు చూద్దామని రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని, ఇంకా మనము ఇంకా అక్కడికి వెళ్ళామంటే భోజనం గురించి ఎక్కడికి వెళ్తామా అని చెప్పనవసరం లేదు, వెంగమాంబ గారి భోజనానికి వెళ్ళిపోయాము.
కమ్మగా ఉన్నది భోజనము వడతో సహా. సో వెళ్ళి తినేసి ఇలా కొంచెం షాపింగ్ చూసుకున్నాము. కొన్ని కొన్నాము. నేను ఇంకా వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఏం కొన్నామో కూడా చూపించాను. కొంచెం మనకి థ్రెడ్స్ అయితే చాలా రకాలు ఉండాలి. నాకు ఇప్పటికీ చేతి నిండుగా దేవుడి థ్రెడ్స్ ఉంటాయి. సో అయితే ఒకటి మాత్రం నిజమండి, ఏమన్నా అనుకోండి కానీ తిరుమలలో కాస్ట్ బాగుంటాయండి ఏ ఐటెంకి కూడాను. ప్రతి ఐటెము మనం కొనాలంటే కాస్ట్ చిన్నంగా ఉండదు. సో ఇంకైతే మేము ఇంకా వెంటనే తర్వాత నైట్కి అక్కడే స్టే చేసాము. ఎందుకంటే అలసిపోయాం కదా ఎంతైనా కాళ్ళు. ఇంకా నైట్ బయలుదేరాలన్నా ఇంకా బస్సెస్ అన్నీ క్లోజ్ చేసేస్తారు కదా నైట్. సో ఇంకా ఉండిపోయి మార్నింగ్ వచ్చి అలవేలు మంగాపురంకి స్టార్ట్ అయిపోయాము. చూశారు కదా ఆ కొండ. నాకు చిన్నప్పటి నుంచి ఈ కొండ నుంచి బస్ దిగేటప్పుడు పడదనమాట. వామిట్ అయినా వస్తుంది, లేదంటే మెడ కింద చిన్నప్పుడు అయితే బిళ్ళల్లా వచ్చేసేటివి, గడ్డలు కట్టేసేటివి. సో అందుకని మా అమ్మ మా నాన్న నన్ను ఎప్పుడు నువ్వు మేల్కోవద్దు, నిద్రపో అంటారు. ఆ టైంలో మాత్రము 1 అవర్ సతమతం అయిపోతాను నేనైతేను. బాగుండదనమాట ఎందుకో. సో ఇంకైతే మేము ఇంకా అలవేలు మంగాపురంలో అయితే ఏం క్లిప్స్ తీయలేదు. అక్కడ కూడా ఇంకా కొంచెం ఓపిక కొంచెం తక్కువ ఉండి వెళ్ళేసి ఇంకా అమ్మవారి దర్శనం కూడా చేసుకొని మేము చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఇలా వెళ్తామండి. చాలామంది చెప్తున్నారు ముందర అమ్మవారి కాడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళాలని. మా అలవాటు ముందు వెంకటేశ్వర స్వామి కాడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళాలని. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నాది కొత్త ఛానల్. ఎలా అనిపించిందో, ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయో కూడా కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేది. ఇది ఫస్ట్ బస్సు మేము స్టార్ట్ అయింది కూడాను. అప్పటి వరకు బస్సెస్ ఓపెన్ చేయరు కదా మార్నింగ్ 8 గంటలకని. సో వచ్చేసినాక ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళేసి దేవుడికి మాకు కరెక్ట్గా సాటర్డేకి కుదిరిందనమాట దేవుడి దగ్గర దర్శనము. ఇంకా సండే తర్వాత రోజు మేము ఇంటికి వచ్చేసాక ఇంకా లడ్లు అయితే చాలా తెచ్చుకున్నాం, అందరికీ ఇవ్వాలి కదా అనేసి ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేసుకొని ఇలాగా ఒక పొద్దు అయితే చెల్లించేసుకున్నాము. అంతా శ్రీనివాసుని దయ మనందరి మీద ఉండాలి, ఆశీర్వాదాలన్నీ ఉండాలి అని దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.